ముందు కూర్చోండి ఇవ్వలేదా మళ్ళీ ఒక నిమిషం కేసులో మేము విచారిస్తున్నప్పుడు దీంట్లో ఎవరైతే ఇప్పుడు అక్యూజులుగా ఉన్నారో వాళ్ళ గురించి మేము విచారించినప్పుడు వీళ్ళు వీకోటలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దొరస్వామి కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, గణపతి కావచ్చు, గణపతికి మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ వీళ్ళు గత కొంతకాలంగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైనా రైతులకి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాం, మాకు ఎంఆర్ఓ తెలుసు, లేదా సిఏ గారు తెలుసు, ఎంపీడీఓ తెలుసు, లేదా కలెక్టర్ ఆఫీస్లో మాకు పరిచయాలు ఉన్నాయనేసి చాలా మందికి వీళ్ళు మోసం చేయడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని కేసులు రావడం జరిగింది. దాని మీద కేసులు కూడా కట్టాం. ఉదాహరణకి శ్యామ్ అనే విలేజ్లో ఒక అతనికి వీళ్ళే ఒక పట్టా క్రియేట్ చేసి ఇస్తారు. 2 లక్షల డబ్బులు తీసుకొని చేసిస్తారు. ఇచ్చిన తర్వాత పక్కన పొలం అతను ఇది నాకు సంబంధించిందని గొడవకు వస్తే ఓకే నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని మళ్ళీ 50,000 తీసుకొని కోర్టులో కనేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ ఇస్తారు. ఇది తర్వాత ఆ పాస్బుక్ కూడా ఎలా వచ్చిందంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యక్తిని వాడుకొని దాన్ని బయటికి వేరే తీసుకొచ్చి పోజరీ చేసి ఇచ్చారు. అదొకటి వచ్చింది. తర్వాత ఓగు దగ్గర ఒక అతను డీకేటీ భూమి కొనుక్కొని దాన్ని అనుభవించుకుంటూ రీసర్వేలో కొద్దిగా భూమి మీద రాకపోతే ఇది మాకు సంబంధించింది మాకు ఇవ్వాలని అతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా వేయించుకుంటారు. ఆ తర్వాత ఇంకొకతను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రామకుప్పం వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు కాపురం ఉన్న తర్వాత వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నా దగ్గర నేనే దానికి సాక్ష్యం వచ్చి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసుగా పెట్టాలనేసి ఆ ప్రెజర్ చేసి తర్వాత బయట తీసుకెళ్లి ఇప్పుడు డిఎస్పీ గారు వస్తారు ఈ కేసు మీద అది ఇది అని చెప్పేసి వాళ్ళకి అప్పటికప్పుడు 75,000 ఫోన్పే చేయించుకోవడం జరిగింది. దీనిలన్నిటి మీద మేము కేసులు కట్టడం జరిగింది. దాంట్లో రిమాండ్ కూడా చేస్తాము. ఇంతే కాకుండా ఇంకా మిగతావి అంటే విట్నెస్ లేకోకుండా వీళ్ళే ఒక అతను ఎంఆర్ఓ ఒక పేద అతను నీకు దావ సమస్య ఉందంటే నాకు ఎంఆర్ఓ బాగా తెలుసు ఒక 30,000 డబ్బులు తీసుకుంటారు. ఇంకొక అతను పాస్బుక్ కంటే 2 లక్షలు నేను తీసుకుంటారు. రీసెంట్ గా కొమ్మేపల్లిలో ఒక ముస్లిం అతను వచ్చాడు. సార్ నా దగ్గర 80,000 తీసుకున్నారు సార్ అని. ఎందుకు ఇచ్చావు 80,000 అంటే నాకు కలెక్టర్ ఆఫీస్లో బాగా తెలుసు మీ సమస్య నేను సాల్వ్ చేస్తాను. ఇలాగా వీళ్ళు ఈ ప్రతి ఒక్కటి ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. మాకు ఈ విచారణ సందర్భంలో వీళ్ళ విషయాలు తెలిసాయి. కొంతమంది ధైర్యంగా ముందుకు వస్తే దాని మీద కేసులు కూడా కట్టడం జరిగింది. ఇంకా ఒకటి ఏంటంటే వీకోటలో ఈ ముగ్గురే కాకుండా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఎవరైతే మోసపోయినారో దయచేసి వాళ్ళు వచ్చి మాకు చేసినట్లయితే, ఎందుకంటే ఇంత చిన్న పట్టణంలో ఇలా సెటిల్మెంట్ చేసుకుంటుంటే వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది, ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికైనా కానీ దీన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. మా డిఎస్పీ గారు ప్రతిరోజు దీని గురించి ఈ రోజు ఎవరైనా కంప్లైంట్లు వచ్చాయా, ఏమైనా కేసు కడుతున్నారా, ఏదైనా ఉంటే నా దగ్గర పంపించు, బ్రీఫ్ చేయాలి. ప్రతిరోజు ఈ కేసు గురించి ఫాలో చేస్తూ తర్వాత కూడా వీళ్ళు ఎవరైతే ఈ దందాలు చేస్తున్నారో వాళ్ళ సంబంధించి కంప్లైంట్లు ఏమన్నా వచ్చాయా లేదని ప్రతిరోజు అడుగుతున్నాడు. అడగడము తర్వాత మీడియా వ్యక్తులతో ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి దీన్ని పర్సనల్ గా సార్ చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొంతమంది కూడా వైఎస్ఆర్ సర్కిల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మందికి మోసం చేశారని తెలిసింది, అమ్మాయిలకు కూడా మోసం చేశారని తెలిసింది. ధైర్యంగా మీరు వచ్చినట్లయితే మీ కేసులు కట్టి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకొని పూర్తిగా వీకోటలో ఎటువంటివి లేకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు సహకరించాలని, ఈ విషయంలో మీరు కూడా సహకరించినట్లయితే పూర్తిగా మేము సాయం చేస్తామని తెలుపుతున్నాం. కేసులో మేము విచారిస్తున్నప్పుడు దీంట్లో ఎవరైతే ఇప్పుడు అక్యూజులుగా ఉన్నారో
వాళ్ళ గురించి మేము విచారించినప్పుడు వీళ్ళు వీకోటలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దొరస్వామి కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, గణపతి కావచ్చు. గణపతికి మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ వీళ్ళు గత కొంతకాలంగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైనా రైతులకి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాం, మాకు ఎంఆర్ఓ తెలుసు, లేదా సిఏ గారు తెలుసు, ఎంపీడీఓ తెలుసు, లేదా కలెక్టర్ ఆఫీస్లో మాకు పరిచయాలు ఉన్నాయనేసి చాలా మందికి వీళ్ళు మోసం చేయడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని కేసులు రావడం జరిగింది. దాని మీద కేసులు కూడా కట్టాం. ఉదాహరణకి శ్యామ్ అనే విలేజ్ లో ఒక అతనికి వీళ్ళే ఒక పట్టా క్రియేట్ చేసి ఇస్తారు. 2 లక్షల డబ్బులు తీసుకొని చేసిస్తారు. ఇచ్చిన తర్వాత పక్కన పొలం మాత్రం ఇది నాకు సంబంధించిందని గొడవకు వస్తే ఓకే నీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మళ్ళీ 50,000 తీసుకొని కోర్టులో దాన్ని వేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ ఇస్తారు. ఇది తర్వాత ఆ పాస్బుక్ కూడా ఎలా వచ్చిందంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యక్తిని వాడుకొని దాన్ని బయటికి వేరే తీసుకొచ్చి పోజరీ చేసి ఇచ్చారు. అదొకటి వచ్చింది. తర్వాత ఓగు దగ్గర ఒక అతను డీకేటీ భూమి కొనుక్కొని దాన్ని అనుభవించుకుంటూ రీసర్వేలో కొద్దిగా భూమి మీద రాకపోతే ఇది మాకు సంబంధించింది, మాకు ఇవ్వాలని అతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా వేయించుకుంటారు. ఆ తర్వాత ఇంకొకతను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రామకుప్పం వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు కాపురం ఉన్న తర్వాత వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నా దగ్గర నేనే దానికి సాక్ష్యం వచ్చి వీళ్ళని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనేసి ఆ ప్రెజర్ చేసి తర్వాత బయట తీసుకెళ్లి ఇప్పుడు డిఎస్పీ గారు వస్తారు ఈ కేసు మీద అది ఇది అని చెప్పేసి వాళ్ళకి అప్పటికప్పుడు 75,000 ఫోన్పే చేయించుకోవడం జరిగింది. దీనిలన్నిటి మీద మేము కేసులు కట్టడం జరిగింది. దాంట్లో రిమాండ్ కూడా చేస్తాము. ఇంతే కాకుండా ఇంకా మిగతావి అంటే విట్నెస్ లేకోకుండా వీళ్ళే ఒక అతను ఎంఆర్ఓ ఒక పేద అతను నీకు దావ సమస్య ఉందంటే నాకు ఎంఆర్ఓ బాగా తెలుసు ఒక 30,000 డబ్బులు తీసుకుంటారు. ఇంకొక అతను పాస్బుక్ కంటే 2 లక్షలు నేను తీసుకుంటారు. రీసెంట్ గా కొమ్మేపల్లిలో ఒక ముస్లిం అతను వచ్చాడు. సార్ నా దగ్గర 80,000 తీసుకున్నారు సార్ అని. ఎందుకు ఇచ్చారు 80,000 అంటే నా కలెక్టర్ ఆఫీస్ లో బాగా తెలుసు, మీ సమస్య నేను సాల్వ్ చేస్తాను. ఇలాగా వీళ్ళు ఈ ప్రతి ఒక్కటి ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. మాకు ఈ విచారణ సందర్భంలో వీళ్ళ విషయాలు తెలిసాయి. కొంతమంది ధైర్యంగా ముందుకు వస్తే దాని మీద కేసులు కూడా కట్టడం జరిగింది. ఇంకా ఒకటి ఏంటంటే వీకోటలో ఈ ముగ్గురే కాకుండా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఎవరైతే మోసపోయినారో దయచేసి వాళ్ళు వచ్చి మాకు చేసినట్లయితే, ఎందుకంటే ఇంత చిన్న పట్టణంలో ఇలా సెటిల్మెంట్ చేసుకుంటుంటే వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది, ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికైనా కానీ దీన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. మా డిఎస్పీ గారు ప్రతిరోజు దీని గురించి ఈ రోజు ఎవరైనా కంప్లైంట్లు వచ్చాయా, ఏమైనా కేసు కడుతున్నారా, ఏదైనా ఉంటే నా దగ్గర పంపించు, బ్రీఫ్ చేయాలి. ప్రతిరోజు ఈ కేసు గురించి ఫాలో చేస్తూ తర్వాత కూడా వీళ్ళు ఎవరైతే ఈ దందాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర సంబంధించి కంప్లైంట్లు ఏమన్నా వచ్చాయా లేదని ప్రతిరోజు అడుగుతున్నాడు. అడగడము తర్వాత మీడియా వ్యక్తులతో ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి దీన్ని పర్సనల్ గా సార్ చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొంతమంది కూడా వైఎస్ఆర్ సర్కిల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మందికి మోసం చేశారని తెలిసింది, అమ్మాయిలకు కూడా మోసం చేశారని తెలిసింది. ధైర్యంగా మీరు వచ్చినట్లయితే మీ కేసులు కట్టి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకొని పూర్తిగా వీకోటలో ఎటువంటివి లేకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు సహకరించాలని, ఈ విషయంలో మీరు కూడా సహకరించినట్లయితే పూర్తిగా మేము సాయం చేస్తామని తెలుపుతున్నాం. ఈ లాస్ట్ మంత్ 28న జరిగింది. 20వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అనే విలేకరి హత్య. ఆ హత్యకు సంబంధించి ఆల్రెడీ 4 ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు అందులో 5వ ముద్దాయి ఇక్కడ విలేకరిగా పనిచేస్తున్న వ్యక్తి, లోకల్లో బాగా జగన్మోహన్ రెడ్డి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేసి ముద్దాయి మీద కఠినంగా శిక్షించాలా, ఎమ్మెల్యేకు వాళ్లకు వీళ్ళకి రిప్రజెంట్ వ్యక్తి ఈ మర్డర్లో ప్రముఖ పాత్ర వహించినట్లు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. ఇందులో ఈ దొరస్వామి అనే వ్యక్తి విలేకరి పేరుతో గతంలో దందాలు చేసినట్లు అవి చేసినట్లు చాలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా కొన్ని ఎవిడెన్స్ మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏమంటే దొరస్వామికి శ్రీనివాస్కు ఫ్రెండ్షిప్ ఉంది, శ్రీనివాస్కు తమీంకు ఫ్రెండ్షిప్ ఉంది. తమీం అనే వ్యక్తి రకరకాల కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి లోకల్ పబ్లిక్లో ఒక రకంగా ఒక బ్యాడ్ ఇమేజ్, ఒక డేంజరస్ పర్సన్ అనే ఒక ఇమేజ్ను క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఇమేజ్ను క్యాచ్ చేసుకుంటూ శ్రీనివాస్ అండ్ దొరస్వామి ఇద్దరు కూడా చిన్న చిన్న పంచాయతీలు చిల్లర పంచాయతీలు చేసుకొని కొద్దిగా బెదిరించుకొని డబ్బులు వసూలు చేయడానికి అలవాటు పడ్డారు. అందులో భాగంగా
వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. తమీం అనే వాళ్ళ చేతిలో పట్టుకుంటే విలేకరులను ఇక్కడ బెదిరించుకోవచ్చు. అందులో భాగంగా తమీంతో బాగా సాన్నిధ్యాన్ని ఉపయోగించుకొని ఏదైనా చేసేస్తామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆలోపు జగన్మోహన్ రెడ్డి మీద దొరస్వామి కూడా చిన్న కోపం ఉంది. నీ అక్విడేషన్ లేదు నీకు, మీరంతా అని రకరకాలు చెప్పడము, తర్వాత వాళ్ళు చేసే కొన్ని దందాలు అవి చేయొద్దని చెప్పడము, ఆ రకరకాల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అందాకే శ్రీనివాసులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. ఆలోపు ఈ విలేజ్లోనే ఒక వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ మీద కొంచెం అసూయ పెంచుకున్నాడు అతని వ్యక్తిని అప్రోచ్ చేయాలి. ఏం నీ గతంలో చాలా జరిగినాయి కదా, చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వాడి కథ ఏమంటే నాకు చాలా కోపం ఉంది వాడిపైన, ఏమన్నా చేస్తే నేను కూడా మీకు సహకరిస్తాను, ఏదైనా ఏ కాలంలో సపోర్ట్ చేస్తాను, ఏదైనా సహాయం చేస్తాను అని వాడితో మాట్లాడి అతన్ని ఓకే అనిపించుకొని శ్రీనివాస్తో వెళ్ళి శ్రీనివాస్కి ప్లాన్ చేశారు. నువ్వు వెళ్ళి తమీంని తెచ్చకొట్టు, తమీంకు ఆల్రెడీ జగన్మోహన్కి ప్రాబ్లం ఉన్నాయి కదా, మర్డర్కి నువ్వు చేస్తాను కనుక్కో అంటే శ్రీనివాస్ వెళ్ళి అడుగుతాడు. ఆలోపు శ్రీనివాస్ ఇంకో మాట చెప్తాడు, తమీం దగ్గర నువ్వు వెళ్ళి ఆల్రెడీ జగన్మోహన్ మీద వ్యతిరేకత ఉందా, ఇంకొంచెం వ్యతిరేకత క్రియేట్ చేయండి. ఈ దొరస్వామి వెళ్ళి అతని దగ్గర వెళ్ళి ఈ జగన్మోహన్ వ్యక్తి నిన్ను పాకిస్తాన్ తీవ్రవాది అంటున్నాడు, ఆల్ఖైదా ఉగ్రవాది అంటున్నాడు, ఈ వీకోటలో మత విశ్వాసాలు విచ్ఛిన్నం కావడానికి మత ఘర్షణ రావడానికి నువ్వే కారణం అంటున్నాడు, నువ్వు ఊరు వదిలిపెట్టిపోతే వీకోట బాగుపడుతుంది, అంతవరకు వీకోట బాగుండదు అని చెప్తున్నాడు అని చెప్పేసి అతనికి తమీంకు బాగా చెప్పడం, తమీం బాగా కోపంలో ఉన్నాడు. ఆ సందర్భంలో శ్రీనివాస్ వెళ్ళి అరే నువ్వు జగన్మోహన్ నువ్వు వేస్తావా అంటే నాకు చాలా కోపం ఉంది, వేస్తాను, కాకపోతే ఇక్కడ నాకు టైం సరిపడదంటే నువ్వేం భయపడద్దు, మనకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు, వెయ్యి బెయిల్ పై చేస్తాం మేమని చెప్పి ప్లాన్ చేసుకొని తమీంని ప్రిపేర్ చేయించి ఈ మర్డర్లో పాల్పడినట్లు మాకు అర్థమైంది. యాజ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంకొక వ్యక్తి అరెస్ట్ కావాల్సి ఉంది, ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము, మిగిలిన డీటెయిల్స్ అని చెప్తాము. ఆ కేసుతో ఈ విలేక హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ పూర్తిగా వచ్చినట్లే వ్యక్తి. ఇందులో ప్రధాన పాత్రధారుడు దొరస్వామి అండ్ శ్రీనివాసు. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ముద్దాయిగా అరెస్ట్ వెళ్ళిపోయిన తమీము, సుబ్బాన్ అని ఇంకో అబ్బాయికి సంబంధించి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా వీళ్ళు బలవంతంగా ఆ వ్యక్తిలో ఉన్న కోరికను రైట్ చేసి బలవంతంగా లాగి పెట్టారు. అతను కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేసిన అతని పేరు గురించి చెప్తాము. థ్యాంక్ యూ. సహకరించిన వ్యక్తి అన్నారు కదా, సహకరించిన వ్యక్తి అరెస్ట్ చేస్తాం కానీ తొందరలోనే పారిపోయే అవకాశం, బయటకు రావడం ఎందుకు. సార్ ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వ్యాపారవేత్తలు కాదు, ఒకే వ్యక్తి. వీళ్ళు అతనిది తప్పు ఉంది సహకరించారు, బట్ ఆ ప్రిపరేషన్ కూడా వీళ్ళే మెంటల్లీ తమీంకి ఎలాగైతే మోటివేట్ చేసినారో నువ్వు చంపాలా వాడిని రిపేర్ ఇతను కూడా నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని వీళ్ళ మెయిన్ హెడ్స్ ఓన్లీ దొరస్వామి శ్రీనివాస్. వాళ్ళు ఆలోచన చేసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళు ఆలోచన చేయకోకుండా ఉంటే ఈ హత్యా పరిణామం జరిగేదే కాదు. కేవలం కక్ష సాధింపైనా సుపారీ ట్రయల్ ఉంది. మీకు ఇందాకే చెప్పాను, తమీంకు ఆల్రెడీ వాళ్ళ మీద చంపే కోరుకుంది. వ్యాపారస్తులు ఉన్నప్పుడు మిగిలిన వ్యక్తులు కూడా జగన్ వల్ల బాధపడిన వ్యక్తులు గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్గా కావడం జరిగింది. మేము బాధపడినాం, నీకేమైనా సహాయం చేస్తే మేమంతా పని కంప్లీట్ చేస్తామంటే చేయకుండా చేద్దామని చెప్పాను. దానిపై కొన్ని డీటెయిల్స్ పెట్టుకుంటాం. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి విచారణ చేస్తే మిగిలిన డీటెయిల్స్ ఇది అవుతుంది. బట్ ఆ విషయం అయితే క్లియర్ కట్. దొరస్వామి అండ్ శ్రీనివాస్, తమీం, సుబాన్ అండ్ సలీం వీకోట్లో రాజకీయ నాయకునికి ఆ వ్యాపారవేత్తకి ఒక ల్యాండ్ గొడవల వల్ల వాళ్ళు అతని పైన కక్ష కట్టుకున్నారు అని అభియోగాలు వస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి అది ఇంకంతా స్కెచ్ ఇచ్చినాడు అనే అభియోగం వస్తుంది. ఎవరు కట్టుకున్నారని వాళ్ళిద్దరూ ల్యాండ్ గొడవలు పడడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి, దానివల్లనే ఇది హత్య జరిగింది, దానివల్లనే ఈ సుపారీ ఇచ్చారు అని ప్లాన్ చేసుకున్నారు. డబ్బులు జైలు మారలేదు సార్, డబ్బులు చేతులు మారలేదు. ఏమన్నా జరిగితే చేస్తాము ఇస్తాము అన్న ప్రామిస్ మాత్రమే ఉంది. డబ్బులు చేతులు మారలేదు, అది కూడా పూర్తిగా వెరిఫై చేయాలా. ఇంకో వ్యక్తిని పట్టుకుంటే పూర్తి సమాచారం వస్తుంది. బట్ క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది. అది ప్రజెంట్ క్లియర్గా అర్థమైపోయింది. దీంట్లో పాత్ర ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు ప్లాన్ చేశారు అనే విషయం మాకు క్లియర్గా అర్థమైంది. ఒక విషయం అందరికీ వీకోట పబ్లిక్కు పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏమంటే, ఎవడో
చిన్న చిన్న నేరాలు పాల్పడిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏ విధంగా బలవంతం చేసినా కూడా మీరు భయపడుతున్నారు అంటే మీరు చేసే ప్రైమరీ తప్పు. ఎవడో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి, ఇద్దరిని కొట్టిన వ్యక్తి, బదాల వ్యక్తి నేను డిమాండ్ చేసి తీసుకెళ్తున్నారు అంటే అది మీ చేతగాంతరంలాగా ఉంటుంది, పోలీసు చేతగాంతరంలాగా ఉంటుంది. మీరు ఎవరైనా మేము బెదిరిస్తే పోలీసుకు సమాచారం ఇవ్వండి. 100కు 100% మీరు అవసరం అనుకుంటే మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బయటికి రానివ్వము, వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ మర్డర్కు ఇంకొక మోటివేషన్ కారణం కూడా ఉంది. వీకోట్లో చాలామంది వ్యాపారస్తులు, భయస్తులు పబ్లిక్గా చంపితే భయపడతారు. మళ్ళీ పిలిచి సరే నేను డబ్బులు కావాలని డబ్బులు ఈజీగా వస్తుంది, డబ్బులు ఈజీగా వసూలు చేసుకోవచ్చని వాళ్ళ మైండ్లో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి కూడా ఈ ప్లాన్ అమలు చేయడం జరిగింది. మీరు భయపడుతూ ఉంటే, పబ్లిక్ ఎవరైనా భయపడి డబ్బులు ఇస్తూ ఉంటే ఈ హత్యను ప్రోత్సహించినట్లు అవుతుంది. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. వీకోట చాలా పీస్ఫుల్ ఇష్టం. ఒకడో ఇద్దరు వెదవులు ఉంటే పోలీసు కానీ వ్యవస్థ కానీ వాళ్ళని తొక్కేస్తుంది, వాళ్ళపైన కఠినంగా తీసుకుంటుంది. కాబట్టి పబ్లిక్ ఎవ్వరూ భయపడదు, ఫ్రీ హ్యాండ్ పెట్టుకోండి. వీళ్ళు క్రియేట్ చేసేటివే వ్యక్తిగత స్వార్థాలులా క్రియేట్ చేసేవే హిందూ ముస్లిం ఘర్షన్స్ కావచ్చు, అరాచకాలు కావచ్చు, లేదా ఎక్స్ట్రాషన్స్ కావచ్చు. మీరు స్వేచ్ఛగా ఏ మతము కావచ్చు, ఏ గ్రూప్ కావచ్చు, ఏ క్యాస్ట్ కావచ్చు, ఏ వ్యక్తి కావచ్చు, స్వేచ్ఛగా మీ బాధగా మాకు చెప్పగలిగితే మీకు అవసరం కూడా రహస్యంగా ఉంచుతాం, అవసరం లేకపోతే బహిరంగంగా అని చెప్పి బహిరంగంగానే యాక్షన్ చర్య తీసుకుంటాం. మీరందరూ దయచేసి పోలీసుకు బాగా సహకరించండి, భయపడద్దండి. సార్ ఇంకోటి గణపతి అనే అతను కూడా రిమాండ్ పంపించినట్లు ఉంది కదా? అవును, గణపతి దీంట్లో శ్రీనివాస్ దొరస్వామి అండ్ తమిళ్ వీళ్ళంతా కలిసి దంతాల బాడుపల్లి కేసులో గణపతి పోయినాడు. గణపతికి ఇప్పుడు దాకా మాకు పుణ్య ఎవిడెన్స్ ప్రకారము ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు.